దేశంలో జననాల తగ్గుదల శాతం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య పెరగడం టెన్షన్ పెడుతోంది. సిఆర్ఎస్ నివేదికలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలేంటి? కొద్ది సంవత్సరాలుగా దేశంలో జననాలు ఎందుకు తగ్గుతున్నాయి? ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? భారతదేశం కొద్ది సంవత్సరాలుగా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. అయితే జనాభా మాత్రం ఊహించిన స్థాయిలో పెరగడం లేదు. 2022తో పోలిస్తే జననాల సంఖ్య తగ్గింది. మరోవైపు 2022 ఏడాదితో పోల్చితే 2023లో జననాల సంఖ్య తక్కువగా, మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ ఆధారంగా రూపొందిన నివేదిక ప్రకారం మన దేశంలో 2022లో జననాలు 2.54 కోట్లు కాగా 2023లో 2.52 కోట్లకు తగ్గాయి. అంటే 2022తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలు తక్కువ. గత 5 ఏళ్లలో ఇలా జననాల నమోదు తగ్గడం ఇది మూడోసారి. అదే సమయంలో మరణాల రిజిస్ట్రేషన్ స్వల్పంగా పెరిగింది. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2023లో అత్యధిక శిశు మరణాలు సంభవించిన రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 17,436, గుజరాత్లో 13,676, హర్యానాలో 11,622, ఏపీలో 6,852, తెలంగాణలో 3,956 మరణాలు సంభవించాయి. ఈ గణాంకాలను బట్టి దేశంలో జననాలు తగ్గి మరణాలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక 2023లో నమోదైన జననాల గణాంకాల్లో మగపిల్లలే ఎక్కువగా ఉన్నారు. 2023లో 52.4% మగపిల్లలు జన్మిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య 47.6%గా ఉంది. అటు పట్టణాల్లో అధికంగా 58.3% జననాలు నమోదవ్వగా గ్రామీణ ప్రాంతాల్లో 41.7% మంది జన్మించారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జననాల నమోదు ప్రక్రియను 100% పూర్తి చేశాయి. అటు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఉంటున్న భారతీయులకు 2023లో మొత్తం 62,182 మంది శిశువులు జన్మించారు. ఇందులో సగానికి పైగా యుఏఈ, అమెరికా, ఖతార్లో జన్మించడం విశేషం. జననాల రేటు చాలా తగ్గింది. 2022 చూస్తే లక్షలలో జనాల రేటు పెరిగింది, కానీ 2023లో అకారణంగా జనాల రేటు తగ్గుతూ వస్తుంది. అంటే ఇయర్ వస్తుంటే జనాల రేటు తగ్గుతుంది. అంటే ఈ తగ్గడం అనేది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే ఇంతకుముందు గతంలో చూస్తే 15 నుండి 16, 20 సంవత్సరాల లోపు మ్యారేజెస్, వివాహాలు జరిగేది. అక్కడ అక్షరాస్యత శాతము మహిళలలో చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత శాతము మహిళలలో ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి కుటుంబాలు కూడా గతంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కుటుంబాలు అనేది ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉంటున్నవి. ఇక మరణాల విషయానికి వస్తే పురుషుల్లో అధిక మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో 60.6% పురుషులు, 39.4% స్త్రీలు ఉన్నారు. గ్రామాల్లో 57.7% మంది మృతి చెందగా పట్టణాల్లో 42.3%గా ఉన్నారు. అటు శిశువుల మరణాల్లో పట్టణాల వాటా 85.7% కాగా గ్రామీణ ప్రాంతాల వాటా 14.3%గా ఉంది. ఇక సిఆర్ఎస్ విడుదల చేసిన నివేదికలో మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాల శాతం క్రమంగా తగ్గుతోంది. 2022లో ఇది 75.5%గా ఉండగా 2023 నాటికి 74.7%కి పడిపోయింది. కరోనా మహమ్మారికి ముందు ఇది 80%కి పైగా ఉండేది. అలాగే సరైన సమయంలో వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో ఇలాంటి మరణాలు 50.7%గా నమోదు కాగా 2023లో ఆ సంఖ్య 53.4%కి పెరిగింది. కరోనాకు ముందు ఈ తరహా మరణాలు 40% లోపే ఉండేవి. దీంతో ఈ గణాంకాలు దేశ ఆరోగ్య వ్యవస్థ పనితీరుపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.